నాది కూడా చిన్న సాక్ష్యం ఉందండి. ఏంటంటే నాకు నా భార్యకి దేవుడు ఒక మంచి బహుమానాన్ని ఇచ్చాడు. నాకు ఒక కూతురు ఉంది. ఆమెకి ఈ రోజుతో 100 రోజులు ముగించుకుందనమాట. షీఈస్ 100 days ఓల్డ్ నౌ. ఇంతవరకు దేవుడు చాలా చక్కగా కాచి కాపాడి ఆయన రెక్కల చాటున మమ్మల్ని మా కుటుంబాలను భద్రపరుస్తూ వచ్చాడు. అందును బట్టి దేవాదేవునికి ఎంతో మేము రుణస్థలమే. మా కోసం ప్రార్థన చేసిన అందరికి కూడా వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుకొంచున్నాడు. దేవుడి చిన్న వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు ప్రభా. మీరు మాకు ఇచ్చిన యొక్క మంచి దినాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా మిమ్మల్ని ఆరాధించే, మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. ఎంతోమందికి ఈ అర్హత, ఈ భాగ్యం లేదు. మమ్మల్ని ఏర్పరచుకొని మీరు ఇచ్చిన యొక్క గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ యొక్క సమయంలో నీ వాక్యాన్ని వినబోచుండగా వినగలిగే చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని దయచేయండి. మీ ఆత్మ సహాయాన్ని మాకు దయచేయండి. తద్వారా మేము వాక్యాన్ని బాగుగా అర్థం చేసుకొని ప్రభా దానివల్ల మీకు ఇంకనూ సమీపంగా ఉండులాగున మమ్మల్ని ఆయత్తపరచండి. ప్రభా మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము మీకు అంగీకారమగలట్లు వాటిని జ్ఞాపకం చేసుకొనమని ప్రభా ఈ చిన్ని ప్రార్థన మీ పాదాన్ని చేర్చుకొనమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం దేని గురించి చెప్తుందంటే మనకి క్లియర్గా తెలిసిందే. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని చెప్పేసి ఆరాధన గురించి బేసిక్గా. సాధారణంగా ఆదివారం అనేసరికి అందరం చర్చిలకు వెళ్తాం. ఎందుకు వెళ్తామంటే ఆరాధించడానికి వెళ్తాం. ఎలాంటి ఆరాధన అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయబడి ఉంది. అయితే దేవుడు ఏ సందర్భంలో ఈ వచనాన్ని చెప్పాడు అన్నది ఒక్కసారి మనం ఆలోచించుకుంటే ఈ 4వ అధ్యాయం స్టార్టింగ్లో ఏమని ఉంటుందంటే, యోహాను కంటే యేసు ఎక్కువ మంది శిష్యులనుగా చేసుకొని వారికి బాప్తిస్మం ఇచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినరని ప్రభువుకు తెలిసినప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే, ఆయన యూదయ దేశము విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళాలని అనుకున్నాడట. ఆ యూదయ దేశాన్ని నుంచి గలిలయ దేశానికి వెళ్ళే దారిలో ఈ యొక్క సన్నివేశం వస్తుంది. మనం జియోగ్రాఫికల్గా చూసినట్లయితే ఇశ్రాయేల్ దేశం 3 భాగాలు, 3 రాష్ట్రాలని చెప్పుకోవచ్చు. ఉదాహరణకి పైన గలిలయ ఉంటే మధ్యలో సమరయ, కింది భాగంలో యూదయ. పైన గలిలయ, మధ్యలో సమరయ, కింది భాగంలో యూదయ. యేసయ్య ఇప్పుడు ఎక్కడున్నారు? యూదయలో ఉన్నారు. యూదయలో ఆయన బాప్తిస్మం తీసుకున్న తర్వాత అక్కడ పరిచర్య ప్రారంభించారు. పరిచర్య ప్రారంభించి ఆయన వెనకాల శిష్యులు రావడం మొదలెట్టారు. ఆ శిష్యులు ఎలా పెరిగారంటే యోహానుకు ఉండే శిష్యుల కంటే పెరిగారట. యోహాన్ అంటే మనం ఇక్కడ చూస్తే బాప్తిస్మం ఇచ్చి యోహాను, ఆయన గురించి ఒక ప్రవచనం ఉంటుంది. అరణ్యంలో కేక వేయి ఒక నిశ్శబ్దము అని చెప్పేసి ఆ ప్రవచనం నెరవేర్పు కోసం ఆయన రావటం, యేసయ్య కోసం మార్గం సరళం చేయడం, అందరికీ బాప్తిస్మం ఇవ్వడం. అందుకనే ఆయనకి బాప్తిస్మం ఇచ్చి యోహాను అని పేరు వస్తుంది. ఆయనకి ఎంతోమంది శిష్యులు వస్తారు. ఇప్పుడు యేసయ్యకి ఏంటంటే ఆయన కంటే ఎక్కువ మంది శిష్యులు. మనకు తెలిసిన వాళ్ళు 12 మందే, కానీ 12 మంది మిగిలారు చివరికి. ఆయనకి ఇంకా ఎక్కువ మంది శిష్యులు ఉండేవారనమాట. అలాగా యోహాను కంటే ఎక్కువ శిష్యులు సంపాదించినప్పుడు ఈ విషయం ఎవరి దృష్టికి వెళ్ళింది అంటే పరిసయ్యుల దృష్టికి వెళ్ళింది. పరిసయ్యులు ఎవరు? ఆ యెరూషలేము దేవాలయంలో చాలా ప్రామినెంట్ పీపుల్. అందుకని శిష్యులు చెప్పారంట, యేసయ్య మరి నీకు ఎక్కువ మంది శిష్యులు ఉన్నారని పరిసయ్యులకు తెలిసింది, కాబట్టి మనం ఇక్కడి నుంచి మూవ్ అవ్వడం బెటర్ ఏమో అని ఒక మాట చెప్పినప్పుడు యేసయ్య ఎక్కడున్నారో? యూదయలో ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాలి? గలిలయకి వెళ్ళాలి. అదే కదండి, గలిలయ వెళ్ళాలని అనుకున్నారు. ఇప్పుడు యూదయ నుంచి గలిలయ వెళ్ళాలంటే మధ్యలో ఏం దాటుకుని వెళ్ళాలి? సమరయ దాటుకుని వెళ్ళాలి. అలా కాలినడకన యేసు ప్రభువారు ఆయన శిష్యులు ప్రయాణమై గలిలయకి బయలుదేరితే మధ్యలో ఒక చోట ఇంకా అలసట తీర్చుకోవడానికని ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు నీడలో ఆ పక్కనే ఒక బావి ఉంది, అక్కడ ఆగుతారు యేసయ్య. ఈలోపు శిష్యులు ఏం చేస్తారంటే ఆహారం కొనుక్కు తీసుకురావడానికి కోసమని ఊర్లోకి వెళ్తారు. అయితే ఈ బావి దగ్గర మాత్రం యేసయ్య ఒక్కరే ఉన్నారు. ఉంటే
ఆ సమయంలో ఒక స్త్రీ నీళ్లు చేదుకోవటానికి వస్తుంది ఆ బావి దగ్గరికి. వచ్చినప్పుడు యేసయ్య అడుగుతారనమాట, అమ్మ నాకు కూడా కొంచెం నీళ్ళు ఇస్తారా అనేటప్పటికి ఆమె షాక్ అయ్యి, మీరు యూదులు కదా, సమరయులతో మీకు పనేంటి, మీరు అలా మాట్లాడరు కదా సాధారణంగా, మమ్మల్ని నీళ్ళు అడగటం ఏంటి. అప్పట్లో సమరయుల్ని చాలా చిన్న చూపు చూసేవాళ్ళు. అందుకని చెప్పేసి సమరయులతో ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు, సమరయుల్ని ఎప్పుడూ కూడా వాళ్ళ ప్రాంతానికి రానిచ్చేవారు కాదు, ఇన్ఫ్యాక్ట్ దేవాలయానికి కూడా రానిచ్చేవారు కాదు. ఇలా కాస్త ఎడమగా పెట్టేవారు అనమాట. అలాంటిది సడన్గా ఒక యూదుడైన యేసయ్య వచ్చి ఒక సమరయ స్త్రీని నాకు దాహానికి ఇమ్మని అడిగితే ఆమె షాక్ అయ్యి, మీకు మాతో పని ఏంటి, మమ్మల్ని అడుగుతున్నారేంటి అని చెప్పేసి ఆయన అడిగినప్పుడు యేసయ్య ఏమంటాడంటే, అక్కడ ఒకసారి చూద్దాము మనం. నాకు దాహం 7వ వచనం, యేసు నాకు దాహమునికి ఇమ్మని ఆమెను అడిగాను. 9వ వచనం, ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీవైన నన్ను దాహమునికి ఇమ్మని ఎలాగ అడుగుచున్నావు అని ఆయనతో చెప్పిందేట. ఎలా అనగా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. అప్పుడు 10వ వచనంలో ఆయన అంటాడు, నీవు దేవుని వరమును అనగా నాకు దాహమునికి ఇమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవడో అది నీకు తెలిస్తే నీవు ఆయన్నే అడుగుతావు, ఆయన నీకు జీవజలాన్ని ఇస్తాడు అని చెప్పేసి ఆయన చెప్తాడనమాట. నిన్ను ఎవరు అడుగుతున్నారో నీకు తెలీదు, ఆయన ఎవరో నీకు తెలుసుంటే నేను అడుగుతున్నా కాదు, నువ్వే ఆయన్ని అడుగుతావు, అప్పుడు ఆయన ఏమిస్తాడో జీవజలాన్ని ఇస్తాడో. ఇంకా కిందకు వస్తే ఆయన అంటాడు, నేను ఇచ్చే ఈ జీవజలాన్ని తాగేవాడు ఎన్నటికి దప్పికొనడు. ఆవిడేమంటుందంటే, నేను జీవజలం ఇస్తాను అనగానే నీ చేతిలో బకెట్ లేదు, ఆ నూతిలో నీళ్ళు ఎలా తోడదామని, ఎలా తోడి నాకు ఇస్తావు, నా దగ్గర అయితే ఇది ఉంది అని చెప్పేసి అంటుంది. అంటే ఆయన అంటాడు, ఈ బావి ఎవరు తవ్వించారో తెలుసా అని చెప్పేసి ఆమె చెప్తూ, యాకోబు ఆయన కుమారుడైన యోసేపుకి ఇచ్చాడు ఈ బావిని, యాకోబుని ఆయన కుమారులు ఆ పశువులు ఈ బావిలో నీళ్ళే తాగాయి, నువ్వు యాకోబు కంటే గొప్పడువా అని అడుగుతుంది ఆమెని, యేసయ్యని. యేసయ్య అంటాడు, నేను అంతకన్నా గొప్పవాడను అని చెప్తూ, నేను ఇచ్చి నీళ్ళు తాగేవాడు ఇంకెప్పటికీ దప్పికొనడు, ఇన్ఫ్యాక్ట్ ఆ లోపల నుంచి నీటి బొగ్గలు నిత్య జీవమునకే పొర్లుతూ ఉంటాయి అని చెప్పేసి చెప్తాడు. చెప్పేటప్పటికి ఏంటి ఈయన ఎలా చెప్తున్నారు అని చెప్పి అప్పుడు ఆవిడ అంటదనమాట, నాకు కూడా నీళ్ళు కావాలి, సో దట్ ఏంటంటే నేను ప్రతిసారి తోడుకోవడానికి ఇక్కడ రావక్కర్లేదు అంటూ ఆయన నీళ్ళు అడుగుతుంది. సో ఇప్పటి వరకు కాన్వర్సేషన్ అంతా దేని గురించి నడుస్తుంది, నీళ్ళ గురించి నడుస్తుంది. ఆయన ఫస్ట్ నీళ్ళు అడిగారు, తర్వాత ఈయన ఏమన్నారు, నేను జీవజలం ఇస్తానన్నారు. సరే ఆవిడ అడిగింది నాకు ఈ నీళ్ళు కావాలి అని చెప్పేసి. అయితే ఇక్కడ యేసయ్య కాస్త టాపిక్ ఆఫ్కి వెళ్ళి, నీ పెనిమిటి ఎక్కడున్నాడు చెప్పు అని చెప్పేసి అడుగుతాడు. అసలు కాన్వర్సేషన్ దేని గురించి జరుగుతుంది, నీళ్ళ గురించి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, నీ పెనిమిటి ఎక్కడున్నాడు, నీ పెనిమిటిని తీసుకురా అంటే అప్పుడు ఆమంటది, ప్రభు నాకు పెనిమిటి ఎవరు లేరు చెప్తుంది. ఆ తర్వాత యేసయ్య అంటారు, నీకు 5 పెనిమిట్లు ఉండేవాళ్ళు, వాళ్ళెవరు ఇప్పుడు నీతో లేరు, ఇప్పుడు ఒకడు ఉంటున్నాడు నీతోటి, ఆడు కూడా నీ భర్త కాదు, నువ్వు చెప్పింది నిజమే అని చెప్పేటప్పుడు ఈయనేంటి నా జాతకం చెప్పేస్తున్నాడు అనుకుని, నువ్వు నిజంగా ప్రవక్తవే అని చెప్పి అక్కడ వరకు బాగానే ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఏమంటుందంటే, మళ్ళీ అప్పటి వరకు హస్బెండ్ గురించి నడిచిన టాపిక్, ఫస్ట్ నీళ్ళు తర్వాత హస్బెండ్, మళ్ళీ ఆఫ్ ద టాపిక్ వచ్చి ఏమంటుందంటే, మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించేవాళ్ళు. ఏ పర్వతం, ఆ సమరయ ప్రాంతంలో ఒక పర్వతం ఉంది, ఆ పర్వతం మీద ఆరాధించేవారట. కానీ ఇప్పుడు యెరూషలేములో ఆరాధించాలంటున్నారు. యెరూషలేం ఎక్కడుంది, యూదయలో ఉంది, అక్కడికి మాకు ఎంట్రీ లేదు, ఇప్పుడు మేము ఎక్కడ ఆరాధించాలి, అక్కడ పర్వతం మీద ఆరాధించాలా లేకపోతే ఇక్కడ యెరూషలేంలో ఆరాధించాలా? సో ఆమె క్వశ్చన్ చాలా క్లియర్గా ఉంది, ఎక్కడ ఆరాధించాలి. ఎక్కడ ఆరాధించాలి అన్న ప్రశ్నకి యేసయ్య ఇచ్చే సమాధానం ఎలా ఉందంటే ఒకసారి చూద్దాం. 20వ వచనం నుంచి చదువుతాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురు అని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లా అన్నాను, అమ్మా ఎక్కడ ఆరాధించాలి అనేటప్పటికీ 21వ వచనంలో ఆయన ఇలా ఆన్సర్ ఇస్తున్నారనమాట. ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున ఆ పర్వతం మీద కాదు, ఇక్కడ యెరూషలేంలోని కాదు, నిజముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ
ఆరాధించే కాలం వస్తుంది అంటారు. ఆమె అడిగిన ప్రశ్న ఏంటి? ఎక్కడ ఆరాధించాలి? ఇంకొంచెం ఇంప్రవైజ్ చేసి మనం చూస్తే ఆమె ఇలా అడుగుండుంటే ఎలా అంటే, అయ్యా రేపు విశ్రాంతి దినం కదా, విశ్రాంతి దినాన్న మనం ఆరాధించాలి కదా, ఇక్కడ పర్వతం మీద ఆరాధిద్దామా లేకపోతే అక్కడ యెరూషలేములో ఆరాధిద్దామా? ఇప్పుడు కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ మన సన్నివేశానికి తీసుకొస్తే ఈరోజు మనం మాట్లాడుకో, రేపు ఆదివారం కదా యేసయ్య, ఈ చర్చిలో ఆరాధిద్దామా ఈ చర్చిలో ఆరాధిద్దామా అని అడిగితే యేసయ్య ఏమంటారంటే, ఈ చర్చ్ కాదు ఈ చర్చ్ కాదు. అప్పుడు ఏమంటాడంటే 23వ వచనం, అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని చెప్పేసి. మీకు అర్థమవుతుందా సన్నివేశం? అక్కడ ఆమె అడిగిన ప్రశ్న ఏంటంటే, ఎక్కడ ఆరాధించాలి ప్రభువా అని అడిగితే ఆయన అంటున్నాడు, ఎక్కడన్నది పక్కన పెట్టే, ఆ చర్చా ఈ చర్చా లేకపోతే మీ ఇంట్లోనా, అది సెకండరీ, అది పక్కన పెట్టేసేయండి. ఆయన చెప్పేది ఏంటంటే ఎలా ఆరాధించాలో చెప్తున్నారు. ఎలా ఆరాధించే వాళ్ళని దేవుడు కోరుకుంటున్నారో ఆయన చెప్తున్నారనమాట. సో ఇక్కడ ఆమె ఒక సీరియస్గా ఒక క్వశ్చన్ అడిగింది. దేవుడు ఏమన్నాడంటే, అది కాదు, ఎక్కడ అనేది మ్యాటర్ కాదు, ఎలా ఆరాధించాలి అన్నదే మ్యాటర్. అలాంటి వాళ్ళ కోసం తండ్రి అయిన దేవుడు కోరుకుంటున్నాడు అని చెప్పేసి యేసయ్య చెప్తారు. ఇంకొంచెం కిందకు వస్తే ఏమని ఉంటుందంటే, దేవుడు ఆత్మ గనుక, 24వ వచనం, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఇలా ఎందుకు చెప్పుంటాడు దేవుడు? యేసయ్య దేవుడు ఆత్మ కనుక నన్ను ఆరాధించేవాళ్ళు ఆత్మతోనూ సత్యంతోనూ ముందు వచనంలో చెప్పేశారు. కానీ ఇంకొంచెం ఎలాబరేటెడ్గా ఎందుకు ఆత్మతోనూ సత్యముతోనూ అంటే అని చెప్పి, దేవుడు ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దీని నుండి మనం ఏం నేర్చుకోవాలి అంటే, దేవుణ్ణి ఆరాధించడానికి ఒక సండే ఫలానా చర్చ్ ఉండాలా అంటే, యేసయ్య ఏమంటున్నాడు అంటే, దేవుడు ఎవరంట? ఆత్మ. ఇంకొంచెం దేవుని యొక్క లక్షణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన సర్వాంతర్యామి, అన్ని చోట్ల వ్యాపించి ఉన్నవాడు. ఆయన ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు, ఎక్కడైనా ఉండగలడు, అన్ని చోట్ల వ్యాపించి ఉన్నవాడు. కాబట్టి ఎక్కడ ఆరాధిస్తున్నాం అనేది పక్కన పెడితే ఎలా ఆరాధిస్తున్నాం అనేదే మ్యాటర్ అని చెప్పేసి గుర్తు చేస్తున్నాడు. ఆయన ఒక స్థలంలో ఉంటాడు అని కాదు, కానీ అన్ని స్థలాల్లోనే ఉంటాడు. ఆయనని ఒక సమయంలో ఆరాధించాలి అని కాదు, ఆయన కాలానికి అతీతుడు కాబట్టి ఏ సమయంలోనైనా ఆయన ఆరాధించవచ్చు. యేసయ్య ఒక చాలా కీలకమైన విషయం చెప్తున్నాడు. పలానా చర్చికి వచ్చి లేకపోతే 6 నుంచి 7:30, 8:30 మధ్యలోనే నన్ను ఆరాధించాలి అని ఆయన అనట్లేదు. ఇన్ఫ్యాక్ట్ అలాంటి ఆరాధన మాత్రమే ఆయన కోరుకోవట్లేదు. అంటే ఇది చేయకూడదా అని అనట్లేదు నేను. సో దీనితో పాటు ఏంటంటే, ఆయన నిరంతరం ఆరాధించే వ్యక్తులుగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. నన్ను నిజముగా ఆరాధించేవారు, యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని తండ్రి కోరుకుంటున్నాడు. అట్టివారే కావాలని తండ్రి కోరుకుంటున్నాడు అని చెప్తున్నాడు. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? కాబట్టి మన ఆరాధన అనేది ఒక ప్లేస్కి, ఒక టైంకి బౌండ్ అయిపోయి ఉండకూడదు. చర్చ్లోకి వస్తేనే ఆరాధన, లేకపోతే పలానా టైంలో ఆదివారం 12 నుంచి 3 గంటల వరకు చేసేదే ఆరాధన, చర్చ్లో వచ్చి అందరూ నిలబడి ఒక స్లో సాంగ్ పాడితేనే ఆరాధన, ఇన్స్ట్రుమెంట్స్ అన్ని గిటార్స్, కీబోర్డ్స్ ఉంటేనే ఆరాధన, ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో మన క్రైస్తవులు కొంచెం ఆఫ్ ట్రాక్ వెళ్ళిపోతున్నాం. కానీ ఆరాధన అంటే ఏంటి అన్న దాన్ని మర్చిపోయి ఇలా కొంచెం డీవియేట్ అయిపోతున్నాం. ఒకవేళ యేసయ్య ఇలా చెప్పుండుంటే బాగుండేదేమో, నన్ను ఆరాధించేవారు గిటార్తోనూ కీబోర్డ్తోనూ ఆరాధించాలి అని ఆయన చెప్పలేదు. ఆయన ఆరాధించేవాళ్ళు ఆత్మతోనూ సత్యంతోనూ. ఇంకొంచెం ముందుకెళ్తే ఆత్మతోనూ సత్యముతోనూ అన్నారు కదా. ఏంటి ఈ ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడం అంటే? అందరూ చెప్తారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని. ఏంటి అసలు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడం అంటే? ఆత్మతో ఆరాధించడం అంటే, ఒక్కొక్కసారి మనకి ఎలా ఆరాధించాలో తెలీదు, అవునా? ఒక్కొక్కసారి మనకి ఎలా ఆరాధించాలో తెలీదు. అలాంటి టైంలో మనకి ఎవరు హెల్ప్ చేస్తారు అంటే పరిశుద్ధాత్ముడు.
ఆయన ఎవరు పంపించారు? పరిశుద్ధాత్ముడిని యేసయ్య పంపించారు. ఆయన వెళ్ళిపోయేటప్పుడు మిమ్మల్ని అనాథలుగా వదిలిపెట్టట్లేదు, మిమ్మల్ని చూసుకోవడానికి మీకు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడిని మీకు పంపిస్తున్నాను, ఆయన సహాయంతో మీరు నన్ను ఆరాధించండి. ఆయన ఏం చేస్తారంటేనట, నేను క్విక్గా రెఫరెన్సెస్ చెప్తాను. రోమపత్రిక 8:26 ఏమని ఉంటుందంటే, హోలీ స్పిరిట్ ప్రేస్ ఫర్ అస్. ఆయన మన కోసం ఏం చేస్తారట? మన కోసం ప్రార్థన చేస్తారట. ఇంకా జాన్ 14:26 ఏమని ఉంటుందంటే, ఆయన మనకి ఆయన చెప్పిన సంగతులను జ్ఞాపకం చేస్తారంట. ఈరోజు పాస్టర్ గారు ఏమైనా వాక్యం చెప్తే మనం ఇంటికి వెళ్ళిన తర్వాత అవి మనం గుర్తు చేసుకోవాలంటే మనకి ఎవరి సహాయం కావాలి? పరిశుద్ధాత్మ సహాయం కావాలి. ఆయన సహాయం చేస్తేనే మనం విన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోగలుగుతాం. ఇంకా కిందకు వస్తే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటుందంటే, హోలీ స్పిరిట్ క్లెన్సెస్ అవర్ సెల్ఫ్, క్లెన్సెస్ అవర్ మైండ్స్, క్లెన్సెస్ అవర్ కాన్షియస్నెస్. ఇవన్నీ క్లియర్ చేసుకుంటేనే అప్పుడు ఆయనతో కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. అవునా? అందుకే దావీదు అంటాడు కదా, నాకు శుద్ధ హృదయం కలుగు చేయి ప్రభువా, స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు అని. ఇంకా కిందకు వస్తూ అంటాడు, నీ పరిశుద్ధాత్మను నాకు దూరం చెయ్యకు, నీ సన్నిధి నుంచి నన్ను దూరం చేయకు, నీ పరిశుద్ధాత్మని నా నుంచి తీసివేయకు. తీసేస్తే ఏముంటుంది? తీసేస్తే మనం ఆరాధించలేం. తీసేస్తే ఆ కనెక్షన్ పోతుంది, డిస్కనెక్ట్ అయిపోతాం దేవునితో. ఆత్మ ఆ విధంగా మనల్ని ఆయన్ని ఆరాధించడానికి ఉపయోగపడతాడు, సహాయం చేస్తాడు, నడిపిస్తాడు. ఇంకా రెండవ పార్ట్కి వస్తే సత్యముతో ఆరాధించాలి అని ఉంటుంది. ఒక క్విక్ క్వశ్చన్ ఏంటంటే, సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి? మనం ఒకవేళ శంకర నారాయణ డిక్షనరీకి వెళ్తే సత్యము అన్నదానికి అర్థం తీసుకుంటే అసత్యము కానిది. అసత్యము కానిది ఏంటంటే సత్యము. ఇప్పుడు మనం చూడాల్సింది శంకర నారాయణ డిక్షనరీ కాదు కాబట్టి బైబిల్ నుంచి ఆయన సత్యం అంటే ఏం చెప్పాడో చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. 17వ అధ్యాయం 17వ వచనంలో ఏమని ఉంటుందంటే, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, ఓకే, నీ వాక్యమే సత్యము. సత్యం అంటే ఏంటట? నీ వాక్యమే సత్యము. ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ అంటే సత్యం ప్లేస్లో ఏం పెట్టాలి మనం ఇక్కడ? ఆయన వాక్యము. అంటే ఆయన్ని ఆరాధించే వాళ్ళు ఆత్మతోనూ ఆయన వాక్యముతోనూ ఆరాధించాలి. ఎందుకు వాక్యం అంటున్నానంటే, ఆరాధన అనేది ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుందంటే ఆయన గుణగణాలను మనం తెలుసుకొని ఆ గుణగణాలను బట్టి మనకి ఏదైతే వావ్ ఫీలింగ్ వస్తుందో, ఆయన గొప్పడు, ఈ పలానా కార్యం చేశాడు, ఇశ్రాయేలీయులను ఎర్ర సముద్రాన్ని దాటించాడు, ఆ వండర్ ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది? అప్పుడే మనలో నుంచి నిజమైన ఆరాధన పుట్టుకొస్తుంది. అలా పుట్టుకుని రావాలంటే మనం ఏం చదవాలి? వాక్యాన్ని చదవాలి. ఆ వాక్యంలో ఆయన యొక్క ట్రైట్స్ అన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఆరాధన అనేది ఏదో పాట పాడితేనో మ్యూజిక్ ప్లే చేస్తేనో కాదు, ఇవన్నీ స్మరించుకుంటూ ఉంటే అప్పుడు నిజమైన ఆరాధన ఉప్పొంగుతూ వస్తుంది హృదయపు లోతుల్లో నుంచి. ఈ మ్యూజిక్ అనేది ఏదైతే ఉందో అది మెస్మరైజ్ చేసేస్తూ ఉంటుంది. కానీ అక్కడ కావాల్సింది మెస్మరైజ్ చేయడం కాదు, దేర్ హ్యాస్ టు బి ఎ మీనింగ్ టు యువర్ వర్షిప్. అక్కడ మన నిజమైన అర్థవంతమైన హృదయ లోతుల్లోంచి వచ్చే ఆరాధన ఆయన కోరుకుంటున్నాడు. నేను 2 విషయాలు చెప్పాను. ఆత్మతో అంటే పరిశుద్ధాత్మని సహాయంతో, రెండోది సత్యముతో అంటే ఆయన వాక్యములో ఆయన యొక్క ట్రైట్స్ మనం జ్ఞాపకం చేసుకున్నట్టు ద్వారా. అట్టి విధమైన ఆరాధన ఆయన కోరుకుంటున్నాడు. ఇలా ఆరాధించే వాళ్ళ కోసం ఆయన ఏం చేస్తున్నాడంట? కోరుకుంటున్నాడట. 4వ అధ్యాయం 23వ వచనంలో ఏమంటాడంటే, ఆ కాలం వచ్చేసింది, ఇప్పుడే వచ్చేసింది, తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలనని తండ్రి కోరుకొంచున్నాడు. సరే, ఆరాధించడం అంటే ఏంటో తెలిసింది. ఆరాధిస్తే ఏమొస్తుంది అని మనకు ఒక క్వశ్చన్ రావచ్చు. ఆరాధిస్తే ఏమొస్తుంది అని అంటే, ఆ తండ్రికి మనకి ఒక రిలేషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఒక రిలేషన్ ఎస్టాబ్లిష్ అయితే అప్పుడు మనం చేసే స్థుతులనైనా అంగీకరిస్తాడు, మనం చేసే ఆరాధనైనా అంగీకరిస్తాడు, మనం చేసే ప్రార్థనలైనా వింటాడు, లేకపోతే విండు. ఆ రిలేషన్ లేకపోతే దేవునితో మనం చేసే ప్రార్థన అయినా వినడు. ఆ రిలేషన్ ఎలా వస్తుందంటే ఈ ఆరాధన ద్వారా వస్తుంది. ఒక ఉదాహరణ చెప్తాను. రిలేషన్ ఎస్టాబ్లిష్, కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయితేనే ఆయన వింటాడు అన్నాను కదా.
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరికో ఫోన్ చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను సుమక్కకే ఫోన్ చేస్తున్నాను అనుకోండి. సుమక్క ఫోన్ లిఫ్ట్ చేయలేదు, అయినా సరే అక్క నేను ఇక్కడ ఉన్నాను, నేను ఇది వస్తున్నాను, ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాను అని మాట్లాడితే నన్ను ఏమంటారు? ఆ ఫోన్ ఎత్తకుండా మాట్లాడేస్తే పిచ్చోడు అంటారు, అవునా? ఇలాగే ఉంటుంది. ఇప్పుడు మనం ప్రార్థన చేసేటప్పుడు ఆ రిలేషన్ లేదనుకోండి దేవునితో, అయినా సరే మనం ప్రభువా ఇది చెయ్యి, నాకు ఇది కావాలి, నేను ఇలా ఉన్నాను, అలా ఉన్నాను, ఇలా చేస్తున్నాను అని ఆయనకి చెప్తే, ఆ రిలేషన్ లేకపోతే, ఆయన ఫోన్ ఎత్తకపోతే నువ్వు చేసే ప్రార్థనలన్నీ ఎవరు వింటున్నట్టు? ఎవరు వినరు. అందుకని ఆ యొక్క వర్షిప్ అనేది ఇట్ ఎస్టాబ్లిషెస్ ఎ కనెక్షన్ విత్ గాడ్, సో దాట్ నీ ప్రార్థనలన్నీ ఆయన వింటాడు, నీ స్తుతులన్నీ ఆయన అంగీకరిస్తాడు, నీ హృదయాన్ని అంగీకరిస్తాడు. అట్టి విధమైన ఆరాధన చేసే వాళ్ళని ఆయన కోరుకుంటున్నాడట. ఈ యొక్క సమయంలో మనం ఎక్కడ ఆరాధిస్తున్నాం, ఎప్పుడు ఆరాధిస్తున్నాం అన్నది పక్కన పెడితే, ఎలా ఆరాధిస్తున్నాం, దేని ద్వారా ఆరాధిస్తున్నాం, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తున్నామా అన్నది మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిస్తున్నామా అనేది. ఇంకా పౌలు ఒక పత్రికలో ఏమంటాడంటే, మీరు ఏమి చేసినను మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తము చేయాలి. మనం ఏం చేసినానంట? మనుషుల నిమిత్తం కాక ప్రభువు నిమిత్తము. అది ఆయనకి ఇష్టమైన ఆరాధన. అట్టి విధమైన ఆరాధన మనం కేవలం ఆదివారం ఉదయం 10 నుంచి 12 గంటల మధ్యలోనో, లేకపోతే సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్యలోనో కాదు. ఇది కూడా ఉండాలి. దీనితో పాటు ఏముండాలంటే, సోమవారం నుంచి శనివారం వరకు మనం చేసే ఆరాధన కూడా ఆయన కావాలి. ఆయన అది కూడా కోరుకుంటున్నాడు. అట్టి విధంగా ఆత్మతోనూ సత్యంతోనూ హృదయపూర్వకంగా ఆయన్ని ఆరాధించే వారిగా మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు బలపరచును గాక. ఆమెన్.